మనం మృతుల పునరుద్ధానము అనేటువంటి అంశం మీద మనం దేవుని యొక్క వాక్యాలు వింటున్నాము, నేర్చుకుంటున్నాం. ప్రియమైన వారులారా, ఈ మృతుల పునరుద్ధానము అనేటువంటి ఈ అంశం మీద ఇంచుమించు 10 ప్రశ్నలను మన ముందు ఉంచుకొని ఆ ప్రశ్నలకు బైబిల్లో నుండి జవాబులను మనం ప్రతిరోజు పరిశీలన చేస్తున్నాం. ఇప్పటి వరకు 2 ప్రశ్నలను మనం పూర్తి చేసుకొని ఈరోజు 3వ ప్రశ్నలోనికి అడుగు పెట్టబోతున్నాం. పునరుద్ధానం అనగానేమి అనేటువంటి మొదటి ప్రశ్న మొదటి రాత్రి మనం ధ్యానం చేశాం. పునరుద్ధానం అనగానేమి అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికించబడడమే పునరుద్ధానం. వాట్ ఈస్ ద రిజరెక్షన్ అనేటువంటి ఆ ప్రశ్నకు చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికించబడమే పునరుద్ధానం. ఇక 2వ ప్రశ్న, పునరుద్ధానం ఎప్పుడు జరుగును అనేటువంటి 2వ ప్రశ్నకు బైబిల్ ఆధారంగా యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వాక్యాన్ని బట్టి, ఎందుకు ఇది మళ్ళా ఉపోద్ఘాతం చెప్తున్నానంటే కొన్ని అనువారణ కారణాల వల్ల నిన్న 1.5 సేపు వాక్యం చెప్పే ఆ వాక్యం కొంచెం మిస్ అయ్యింది. కొన్ని అనువారణ కారణాల వల్ల కరెక్ట్గా ఆ పాయింట్ మాత్రం రికార్డింగ్ కాకుండా ఆగింది. అందువల్ల కొంచెం చెప్పి నేను తర్వాత 3వ ప్రశ్నలోకి వెళ్ళిపోతున్నాను. యోహాను సువార్త 5:28వ వాక్యాన్ని బట్టి చూడగలిగితే చూద్దాం. ఒకసారి దేవుని మాట ఇలా రాయబడి ఉంది, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే ప్రభు అంటున్నారు, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, రెండోదేమో తీర్పు పునరుద్ధానం. అప్పుడు సెకండ్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తీర్పు పునరుద్ధానానికి వస్తారు. దీని గురించి మరీ వివరంగా మనం బైబిల్లో చూడాలంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్య ఆధారాలను బట్టి దేవుని వాక్యంలో ఈ విధంగా చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యం, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానం. ప్రియమైనవారులారా, ఇది బైబిల్ ప్రకారంగా డెప్త్ గా ఆలోచిస్తే ఒక 1 అవర్ పడుతుంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం. కానీ నేను 1 వర్డ్ ఆన్సర్ గా 2వ ప్రశ్నకు చెప్పి నేను 3వ ప్రశ్నలోనికి వెళ్ళిపోబోతున్నాను. ప్రియమైనవారులారా, మన 2వ ప్రశ్నకు పునరుద్ధానం ఎప్పుడు జరుగును అనేటువంటి ఆ ప్రశ్నకు పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందంటే 1000 సంవత్సరాలకు ఒక రోజు ముందు, 1000 సంవత్సరాల తర్వాత ఒక రోజు జరిగేటట్లు మన డాక్ట్రిన్, మన యొక్క ఉపదేశ ప్రకారంగా బైబిల్ చెప్తుంది. పరిశుద్ధులు మనకు బోధించే సత్యం ఏంటంటే, ప్రియమైన వారులారా, పరిశుద్ధులు హతసాక్షులు మొదటి పునరుద్ధానంలో పాలు పొందుతారు. మిగిలిన మృతులు తిరిగి లేవడానికి బైబిల్ ప్రకారంగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారంగాను 11వ వాక్యం ప్రకారంగా గమనించినట్టయితే వారు తక్కినటువంటి 1000 సంవత్సరాలు గడిచే వరకు మృతులు పునరుద్ధానం చెందనట్టు, వాళ్ళు ఇంకా పునరుద్ధానం మొదటి బ్యాచ్ వారికి, 2వ బ్యాచ్ వారికి కాస్త కాల వ్యవధి అనేది ఉంది. అందువల్ల నేను తెలియజేసిన విధంగా పునరుద్ధానాన్ని 2 బ్యాచ్లుగా విడదీయడం జరిగింది. ఒకటి 1000 సంవత్సరాలకు ముందు ఒక బ్యాచి,
1000 సంవత్సరాల తర్వాత ఇంకో బ్యాచ్ వారు పునరుద్ధానం చెందుతారు. ఆ పునరుద్ధానాన్ని ఒకటి జీవ పునరుద్ధానమని, రెండవది తీర్పు పునరుద్ధానమని బైబిల్ చెప్తుంది. దీన్ని మనం ఇంకా ఎక్కువగా ధ్యానించాలంటే ప్రియమైన వలన దానియేలు గ్రంథం 12వ అధ్యాయానికి వెళ్తే అక్కడ బైబిల్లో ఒక చక్కటి మాట బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడి ఉంది. ఏంటి ఆ మాట అని చెప్పి మనంగా జాగ్రత్తగా గమనించినట్టయితే 2వ వాక్యం ప్రకారంగా 12:2 ప్రకారంగా సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొందురని, కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయమవుటకు మేల్కొందురు అని బైబిల్లో దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యంలో ఉంది. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొందురు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. అదిగో నిత్యముగా హేయులగుటకు మేల్కొందురు. ఇక్కడ కూడా గమనించినట్టయితే ప్రియమనులారా, ఆ యొక్క మేలు చేసిన వారికేమో ప్రియమనులారా ఆ యొక్క జీవ పునరుద్ధానాన్ని, కీడు చేసిన వారికేమో తీర్పు పునరుద్ధానాన్ని వారు పొందుటకు దేవుడు బ్యాచీల వారిగా దేవుడు లేపేటట్లు ఈ యొక్క దానియేలు 12:2 ప్రకారంగా, ప్రకటన 25వ వాక్యం ప్రకారంగా బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇక ఈ రాత్రి మనం మన 10 ప్రశ్నల్లోని 3వ ప్రశ్నలోనికి వెళ్దాం రండి. 3వ ప్రశ్న ఏంటి చెప్పండి చూద్దాం. 3వ ప్రశ్న, పునరుద్ధానము మనుషులకు అవసరమేనా? ప్రియమనులారా, 1 word ఆన్సర్తో నేను ఈ ప్రశ్నకు శుభమా అంటూ నేను దేవుని వాక్యం చెప్పడం మొదలు పెడుతున్నాను. ప్రియులారా, పునరుద్ధానం మనుషులకు ఖచ్చితంగా అవసరమే. పునరుద్ధానం అనేది మనుషులకు ఖచ్చితంగా అవసరము. ఈ రాత్రి మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యంలోనికి వెళ్ళిపోదాం రండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యానికి వెళ్దాం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల, తగిన రీతిగా సమాధి చేయబడక ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. పడిపోయిన పిండం యొక్క గతి మేలని అనుకొనుచున్నాను. ఇక్కడ మీకు నేను అర్థమయ్యే శైలిలో చెప్పాలని నేను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. ఇక్కడ ఒక ధనవంతుడైనటువంటి భూస్వామి ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా పేరు గడించిన వ్యక్తి. చెప్పాలంటే ఆ వ్యక్తికి 100 మంది పిల్లకాయలు ఉన్నారు. ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడై ఉన్నాడు. చిరకాలం ఆ వ్యక్తి చాలా సుఖంగా, చెప్పాలంటే భూమి మీద ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి సిరి సంపదలతో తులతూగుచు, చెప్పాలంటే భోగ భాగ్యాలతో ఆ వ్యక్తి జీవించి, ఆ వ్యక్తి యొక్క జీవితంలో గమనించినట్టయితే తగిన రీతిగా సమాధి చేయబడకపోతే, ఆ వ్యక్తి సరైన రీతుల్లో ఆ వ్యక్తికి బరియల్ కార్యక్రమం జరగకపోతే, ఆ వ్యక్తి యొక్క స్థితి దేంతో కంపేర్ చేస్తున్నాడంటే పడిపోయినటువంటి పిండం యొక్క గతి. ఆ వ్యక్తి యొక్క గతి ఎట్లా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుందంట. అదే ఆ వాక్యంలో ఉంది. ఒక వ్యక్తి ఈ భూమి మీద 100 మంది పిల్లలను కలిగి ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడై, చూడండి ఎంతకాలం ఒకవేళ ఉండి ఉంటాడో మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలరు. సంవత్సరం తిరిగేలాగా ఒక బిడ్డకు జన్మనిస్తే
ఆ వ్యక్తి 100 మంది పిల్లలను కనడానికి ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది? చెప్పండి. అటు ఇటుగా 110 సంవత్సరాలు లేదా 120 సంవత్సరాలు బ్రతికి ఈ 100 మందిని పిల్లలను కనాలంటే మామూలు విషయం కాదు. ఆ పిల్లకాయలకు ఎన్ని ఖర్చులు ఉంటాయి. ఆ వ్యక్తి ఎంత ధనవంతుడై ఉండాలా. ఆ వ్యక్తి గమనిస్తే చిరకాలం జీవిస్తున్నాడు. ఆ వ్యక్తికి ఏ వ్యాధి లేదు. ఆ వ్యక్తికి చేతి నిండా డబ్బులుంది. ఆ వ్యక్తి సుఖంతో తన జీవితం గడుపుతున్నాడు. కానీ బైబిల్ ప్రకారంగా అతని గురించి చెప్తుంది, తగిన రీతిగా ఆ వ్యక్తి సమాధి చెయ్యబడని ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలు. పడిపోయిన పిండం చూడండి. కొన్నిసార్లు సహోదరులు కన్సీవ్ అయిన తర్వాత, అంటే గర్భవతి అయి కొన్ని సందర్భాల్లో కొన్ని అనువారణ కారణాలను బట్టి ఏమైపోద్దంటే ఆ గర్భమందు ఎదుగుతున్న ఆ పిండం కొన్ని కారణాలను బట్టి, కొన్ని అనువారణ కారణాలను బట్టి సరిగ్గా లోపల ఎదుగుదల లేకపోతే అది ఏమైపోద్దంటే మీ అందరికి తెలిసిన విధంగా అబార్షన్ అయిపోయింది అంటారు కదా. అట్లా ఆ గర్భములో సరైనటువంటి ఎదుగుదల లేకుండా ఆ పిండం ఒకవేళ ఆ ఎదగవలసినటువంటి రీతిలో చేతులు కాళ్ళు కరెక్ట్ గా అవయవాలన్నీ కూడా కరెక్ట్ గా ఎదగకుండా అది మిస్ అయిపోయి అబార్షన్ అయిపోవడం, అదే పర్వాలేదంట. అబార్షన్ అయిపోయిన ఆ పిండం, పడిపోయిన పిండమే మేలంట. 100 మంది పిల్లలను కని సిరి సంపదలతో తులతోగిన ఆయన వ్యక్తి యొక్క జీవితం సమాధి సరిగ్గా చేయకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆ వ్యక్తి కంటే పడిపోయిన పిండమే మేలంట. అబార్షన్ అయిపోయినటువంటి ఆ పిండమే మేలంట. దేన్ని చూపిస్తుందంటే తగిన రీతిగా అనేటువంటి పదం అక్కడ రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళదా, ఇది ఏదో కాదు. ఆ వ్యక్తికి ప్రియులారా పునరుద్ధానం అనేది జరగకపోతే వేస్ట్. ఆ వ్యక్తి పునరుద్ధానానికి ఆ వ్యక్తి సిద్ధపడకపోతే, ఆ వ్యక్తి సమాధి సరిగ్గా చేయకపోతే, ఆ వ్యక్తికి పునరుద్ధానం చెందుతాననేటువంటి హోప్ లేకపోతే, ఆ వ్యక్తికి పునరుద్ధానాన్ని గురించినటువంటి అవగాహన లేకపోతే ఆ వ్యక్తి దురదృష్టవంతుడు అని ఈయన అంటున్నాడు. అంత చిరకాలం జీవించిన వ్యక్తి, సుఖాన్ని అనుభవించిన వ్యక్తి, చేతి నిండా డబ్బులను కలిగిన వ్యక్తి ఎంతో మహా గొప్పవాడై ఉండాల, ఎంతో పేరు గడించిన వాడై ఉండాల. కానీ ఆ వ్యక్తిని పడిపోయిన పిండంతో కంపేర్ చేయబడి ఉంది. ఇది పునరుద్ధానానికి సంబంధించిన మాట. ఈ మాటలు ఎవరు మనకు చెప్తున్నారని చెప్పి మనం జాగ్రత్తగా గమనిస్తే ఈయన పేరు పరమజ్ఞాని. బైబిల్ ప్రకారంగా ప్రియులారా, బైబిల్లో గమనిస్తున్నప్పుడు ప్రసంగి గ్రంథాన్ని, ఇంకా సామెతల గ్రంథాన్ని, పరమగీతాల్లో ఈ పరమజ్ఞాని అయినటువంటి సొలొమోను రచించినట్లు బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. నేను కాస్త నిలిపి చెప్తున్నాను. పరమజ్ఞాని అయినటువంటి సొలొమోను తన జీవితంలో 3 గ్రంథాలను లిఖించాడు, రాశాడు. ఒకటి సామెతల గ్రంథాన్ని రాశాడు. బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం చెప్తున్నాను. ఆ వ్యక్తి సామెతల గ్రంథాన్ని బాల్యప్రాయంలో రచించి ఉంటాడు అంటున్నారు. బాల్యంలో ఉన్నప్పుడు రాశాడంట. యవన వయసులో ఉండేటప్పుడు పరమగీతముల యొక్క గ్రంథాన్ని రాశాడంట. ఇక అతడు వృద్ధాప్యానికి చేరుకునేటప్పుడు ప్రసంగి గ్రంథాన్ని రాశాడంట. అందుకే సామెతల గ్రంథం అంతా నీతి సూక్తులను గుర్చే ఉంటారు. సామెతల గ్రంథంలో నీతి సూక్తులను గుర్చే రాయబడి ఉంటారు. ఇక ఆ వ్యక్తి టీనేజ్ లో, యవన వయసులో ఉన్నప్పుడు పరమగీతములు అనేది ప్రేమ యొక్క కావ్యాన్ని గురించి ఉంటాది. అందువల్ల అతడు యవన వయసులో ఉన్నప్పుడు, వయసు మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి పరమగీతముల యొక్క గ్రంథాన్ని లిఖించి ఉండవచ్చు అని చెప్పి బైబిల్ పండితులు అభిప్రాయం. అంతేకాదు వృద్ధాప్యం అనేది ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. వయసు అయిపోయినప్పుడు ఆ యొక్క వృద్ధాప్యం యొక్క స్థితిని గురించి ప్రసంగి గ్రంథంలో సూర్యుని క్రింద ఏది చూసినా వ్యర్థం 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 అని చెప్పి గ్రంథములంతా కనబడుతుంది. ప్రసంగి గ్రంథంలో 12 అధ్యాయాలు ఉంటాయి. ఆ 12 అధ్యాయాల్లో గమనించినట్టయితే 12వ అధ్యాయం చాలా ముఖ్యంగా
మానవుని యొక్క జీవిత గాథను గురించి వివరిస్తుంది. నేను దీని గురించి మానవుని స్థితి ఏమి, మానవుని గతి ఏమి అనేటువంటి అంశం మీద ఒక 7 రోజులు నేను ప్రత్యేకమైన బైబిల్ స్టడీ తీసుకోవడం జరిగింది. వాటిలో చాలా వివరణ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏది ఏమైనా ఈ ప్రసంగి గ్రంథంలో వ్యర్థము అనేటువంటి మాట 34 సార్లు ఉంటుంది. జ్ఞానము అనేటువంటి మాట 55 సార్లు ఉంటుంది ప్రసంగి గ్రంథంలో. మేలు అనేటువంటి మాట 20 సార్లు ఉంటుంది. నాకు కనబడేను అనేటువంటి మాట 14 సార్లు ఉంటుంది. నేను చూచి తిని అనేటువంటి మాట 14 సార్లు ఉంటుంది. నేను అనుకొంటిని అనేటువంటి మాట 14 సార్లు ఉంటుంది. నేను తెలుసుకొంటిని అనేటువంటి మాట 14 సార్లు ఉంటుంది. సూర్యుని క్రింద అనే మాట 22 సార్లు ఉంటుంది. ఆకాశము క్రింద అని 3 సార్లు ఉంటుంది. గాలి అనేటువంటి మాట 13 సార్లు ఉంటుంది. భూమి మీద అనేటువంటి మాట 7 సార్లు ఉంటుంది. దేవుడు అనేటువంటి మాట 40 సార్లు ఉంటుంది. సూర్యుడు అనేటువంటి మాట 27 సార్లు ఉంటుంది. గాలికై చేసిన ప్రయత్నం అనేటువంటి మాట గమనిస్తే 10 సార్లు ఉంటుంది. లాభము అనేటువంటి మాట 9 సార్లు ఉంటుంది. ఇక లోకమందు అనేటువంటి మాట 2 సార్లు ఉంటుంది. ఇలా నాకు ప్రసంగి గ్రంథం గురించి చెప్పాలంటే చాలా ఇష్టం. ఈ ప్రసంగి గ్రంథంలో 2 రకాలైనటువంటి జ్ఞానాన్ని గురించి ఉంది. ఒకటి దైవ జ్ఞానాన్ని గురించి, రెండవది లోక జ్ఞానాన్ని గురించి. సరే, ఏది ఏమైనా పరమ జ్ఞాని తన జీవితంలో ఒకడు 100 మంది పిల్లలను కని సుఖంగా ఆరోగ్యంగా ఆ వ్యక్తి సిరి సంపదలతో బాగా విలాసవంతమైన జీవితం చేస్తూ అతడు చనిపోయినప్పుడు సరి అయిన రీతిగా అతన్ని సమాధి చేయకపోతే అతనికి ఆ యొక్క మృతులు పునరుద్ధానం గురించినటువంటి ఆ నిరీక్షణ లేకపోతే ఆ వ్యక్తి కంటే పడిపోయిన పిండం, ఆ యొక్క అబార్షన్ అయిపోయినటువంటి ఆ పిండం యొక్క స్థితి అదే గ్రేట్ అంట. ఈ వ్యక్తికి మాత్రం ఏ మాత్రం తెలివి లేదు. ఆ వ్యక్తి తెలివి తక్కువవాడు, ఆ వ్యక్తి దద్దమా, ఆ వ్యక్తి జీవించిన జీవితం వేస్ట్ వేస్ట్ శుద్ధ వేస్ట్ అని చెప్పి ఈ పరమజ్ఞాని యొక్క అభిప్రాయం. అందుకే అదే ప్రసంగి గ్రంథం 8:8లో గమనిస్తే గాలి విసరకుండా చేయడానికి గాలి మీద ఎవనికి అధికారం లేదంట. మరణ దినం ఎవని వశం కాదని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. చూద్దాం, 8:8 చదువుతారు. 8th chapter 8th verse. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు. చూడండి, గాలి విసరకుండా దాని మీద అధికారం చేయడానికి ఎవరికి అధికారం లేదట. మరణ దినము ఎవరికి వశము కాదు. మరణ దినం ఎవరి వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. ఈ యుద్ధమందు విడుదల. నేను ఇక్కడ నుండి ఈ యొక్క పునరుద్ధానం మనుషులకు అవసరమా అనేటువంటి విషయం మీద ఇప్పుడు నేను 3వ ప్రశ్నలో నేను ఎంటర్ అవుతున్నాను. బైబిల్లో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ఆఖరి 27వ వాక్యాన్ని చదివితే అక్కడ మనుషులందరూ కూడా ఏం బైబిల్లో చెప్తుందంటే చూద్దాం, ఒకసారి చదివి వినిపిస్తున్నాను, వినండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడినో. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడినో. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. అదిగో పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చూడండి, ఈ వాక్య ఆధారాలను బట్టి మనంగా జాగ్రత్తగా ఈ మాటలను మన హృదయంలో మనం పదిలో చేసుకోగలిగితే మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే ఈ 27వ వాక్యం ప్రకారంగా మనుషులు ఒక్కసారి మృతి పొందాలంట. ఆ తర్వాత ఏముందంట? ఆ తర్వాత తీర్పు జరగడం అనేది ఏంటంటే అదే రెజరెక్షన్ అంటే. తీర్పు జరగాలంటే నువ్వు ఏమవ్వాలి తెలుసా? నువ్వు చనిపోయిన నీవు లేపబడాలి. ఇక్కడే మన ప్రశ్నకు ఆన్సర్ ఉంది. ఒక వ్యక్తి ఖచ్చితంగా భూమి మీద మనుషులందరూ ఒకసారి మృతి పొందాలి. పుట్టిన ప్రతి మనిషి, జీవిస్తున్న ప్రతి వ్యక్తి ఒకరోజు కన్నుమూయక తప్పదు. అప్పుడు
చనిపోయిన తరువాత మనకు ఒక తీర్పు అనేది ఉంది. ఆ తీర్పు కొరకు, ధవళ సింహాసనపు న్యాయ తీర్పు కొరకు మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలని 2 కొరింథీ 5:10 రాయబడిన మాట ప్రకారంగా, ప్రియులారా, మనమందరూ ఏం చేయాలి తెలుసా? మనం లేపబడాలి, మనం పునరుద్ధానం అవ్వాలి. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. అంటే ఈ వాక్యం ప్రకారంగా మన జీవితంలో చనిపోయిన మనం లేపబడి మనం క్రీస్తు యొక్క న్యాయపీఠం దగ్గరకు తీర్పు కొరకు మనం చెప్పాలంటే, మన లెక్క దేవుని దగ్గర చెప్పడానికి మనం దేవుని యొక్క సింహాసనం ఎదుట చేతులు కట్టుకొని నిలబడాలి. అంటే వాక్య ఆధారాలన్నిటిని బట్టి ఒక విషయం మనకు అర్థమవుద్ది. పునరుద్ధానం అనేది మనుషులకు నిక్కచ్చిగా చూచా తప్పకుండా అవసరము. మనం చదివిన ప్రసంగి 8:8 ప్రకారంగా గాలిని ఆపడానికి ఎవరి వల్ల తరం కాదంట. అదే విధంగా మరణ దినాన్ని ఆపడానికి ఎవరికి ఏం లేదంట. చెప్పండి, ఒకసారి ఆ వాక్యాన్ని ముందు పెట్టుకొని కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథం 8:8 మనం ముందు ఉంచుకొని కొంచెం సేపు దేవుని వాక్యం వినబోతున్నాం. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు. మరణ దినము ఎవనికి వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. అదిగో చూడండి, మీకు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్తున్నాను. ఒక వ్యక్తి తన ప్రాణాన్ని దేవుడు తీసుకునేటప్పుడు ఎవరు కూడా ఇప్పుడు నాకు మరణం రాకూడదని చెప్పి అడగడానికి లేదు. ఎంతో గొప్ప గొప్ప మహానుభావులు మన దేశాన్ని ఏలుబడి చేశారు. మీ అందరికీ తెలుసు కదా, మనకు ఎంతో మంది ప్రధానమంత్రులు ఉన్నారు. ఈ దేశాన్ని ఏలుబడి చేసిన ఎంతో మంది ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్స్. ఈ ఇందిరాగాంధీ అమ్మ పరిపాలిస్తున్నటువంటి ఆమె ఈ ఇండియా మొత్తాన్ని తన యొక్క గుప్పెట్లో తీసుకొని ఏ అధికారులైనా ఒకరిని రమ్మంటే రాగలరు, ఒకరిని పొమ్మంటే పోయి ఉండగలరు. ఆమెకు మరణం వచ్చినప్పుడు, మరణమా, నేను ప్రైమ్ మినిస్టర్ను, నేను ప్రధానమంత్రిని, ఇదిగో నాకు కొంచెం టైం కావాలా, నేను ఈ భారతదేశం అంతటినీ నా కంట్రోల్లో పెట్టుకున్నాను, ఇదిగో ఇప్పుడొద్దు 1 వీక్ తరువాత రా అని చెప్తే మరణం ఆగి ఉంటుందా? చెప్పండి, ఆగి ఉంటుందా? ఆగలే. ఆమె చెప్పి ఉండొచ్చు, నేను గొప్ప, ఈ దేశం అంతా నా అండర్లో ఉంది, నా హ్యాండ్ ఓవర్లో ఉంది అంటే, ఈ దేశం అంతా నీ హ్యాండ్ ఓవర్లో ఉండొచ్చమ్మా, నేను మాత్రం నిన్ను కలెక్ట్ చేసుకోవడానికి నేను వచ్చాను, నేను తీసుకెళ్ళడానికి, నీ ప్రాణం తీసుకెళ్ళడానికి నేను వచ్చాను, రా అంటే ఆమె ఏం చేయాలా? వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క 2 గంటల సేపు కూడా మరణాన్ని ఇప్పుడొద్దు, ఇంకో 2 అవర్స్ తర్వాత వస్తానన్నా లేదు. మీకు ఒక సత్యం తెలుసా? మనిషికి మరణ దినాన్ని దేవుడు సీక్రెట్గా పెట్టి ఉన్నాడు. వాక్యం చెప్పే, నాకు ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. వాక్యం వింటున్న ప్రియులారా, మీరు ఎప్పుడు కనుమూస్తారో మీకు కూడా తెలియదు. మన మరణ దినాన్ని దేవుడు రహస్యంగా పెట్టి ఉన్నాడు. ఒకవేళ మనకు మరణ దినం అనేది ముందే తెలిస్తే మనం బహు జాగ్రత్త పడిపోతాం. అవునా కాదా? మనం ప్రేయర్గా ఉంటాం. అవునా కదా? ప్రీ ప్లాన్ గా చెప్పాలంటే చాలా తెలివిగా అన్ని రెడీ చేసుకొని గెట్ రెడీగా ఉంటాం. మరణ దినాన్ని దేవుడు చాలా సీక్రెట్ గా పెట్టి ఉన్నాడు. అందువల్ల మనం
ఈ వాక్యం ప్రకారంగా బైబుల్ ఆ మాట ప్రకారంగా మనం క్షుణ్ణంగా పరిశీలన చేయగలిగితే ఆ మరణ దినం మీద ఎవరికి అధికారం లేదంట. మరణ దినం మీద ఎవరికి అధికారం లేదు. చెప్పాలంటే అది మనకొక యుద్ధ దినం లాంటిదంట. అది మనకొక యుద్ధ దినం లాంటిదంట. అదే ఆ యొక్క 8వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాట చూడండి. గాలి విసరకుండా చేయడానికి గాలి మీద ఎవరికి అధికారం లేదు. మరణ దినం ఎవరి వశం కాదు. మనిషి ఒకరోజు చనిపోవలసిందే. నేను ఈ రాత్రి వేళ దీన్ని నేను ముఖ్య థీమ్గా పెట్టుకొని నేను దీన్ని మూల అనుభవంగా పెట్టుకొని నేను ఈరోజు భూమి మీద దేవుడు మనకు మరణ దినాన్ని రహస్యంగా పెట్టి ఉన్నాడు అని చెప్పాను కదా. ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది జీవిస్తున్నారు. ఎంతో మంది కోట్ల మంది భూమి మీద జీవిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు తమ యొక్క అంతమని లేదా ఎప్పుడు తమ మరణ దినమని ఏ ఒక్కరికి తెలియదు. ఆ మరణ దినం వచ్చేటప్పుడు సర్దుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అందుకే ఈ మధ్య సర్వేలో వెల్లడైన సంగతి ఏంటో తెలుసా? ఎప్పుడైనా చనిపోవచ్చు. రాత్రిలో చనిపోతున్న వారు ఉన్నారు, పగులు చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, తెల్లవారు చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, మధ్యాహ్నం చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, రాత్రి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ యొక్క వైద్య ప్రపంచం పసిగట్టిన విషయం ఏంటంటే ఎక్కువ శాతం నిద్రలోనే చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అంటున్నారు. ఏంటేంటి? నిద్రలో చనిపోతున్న ఆ యొక్క సంఖ్య ఎక్కువ అని చెప్పి ఈరోజు వైద్య నిపుణులు, వైద్య ప్రపంచం అధికారపూర్వకంగా తెలిపారు. అంతేకాదు భూమి మీద గమనిస్తే సగటు దినానికి ఒక రోజుకు 49,000 మంది నిద్రకెళ్ళి ఉదయాన సూర్యుడు ఉదయించే టైం కల్లా లై లేకుండా నిద్రలోనే 49,000 మంది చచ్చిపోతున్నారంట. ఎంతమంది? 49,000 మంది చచ్చిపోతున్నారంట. దేవునికి స్తోత్రం. ఆ గుంపులో మనం లేదు. ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో సజీవులే దేవుని ఏం చేయగలరు? స్తుతించుతారు. నేను ఈ దినమున సజీవుడనై ఏం చేస్తున్నాను అంటున్నాడు భక్తుడు, నిన్ను స్తుతించుచున్నాను. ఆ సర్వే యొక్క ఆధారాన్ని బట్టి ఒక దినానికి రాత్రి నిద్రకెళ్ళి తెల్లవారి సూర్యోదయాన్ని చూడకుండా ఎన్ని వేల మంది కన్నుమరుగైపోతున్నారు చెప్పండి. ఇది నేను చెప్పే ఆ యొక్క లెక్క కాదు, కానీ ఇది వైద్య ఆరోగ్య నిపుణులు చెప్పే విషయం. ఇది సర్వే చేశారు. సరే, నేను ఈ రాత్రి ఈ మరణం అనేది, మన శరీర ప్రకారమైనటువంటి మరణం అనేది ఎన్ని రీతులుగా వస్తుందో నేను దాని గురించి ఈ రాత్రి మీతో దేవుని మాట చెప్పాలని దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది జీవిస్తున్నారు కదా. చనిపోతున్న వాళ్ళు రకరకాలుగా చనిపోతున్నారు. మిమ్మల్ని నేను అడిగితే మరణం ఎలా వస్తుంది అని అడిగితే మీరు కూడా రకరకాలుగా చెప్పగలరు. ఊరికే చూద్దాం, కొద్దిగా చెప్పండి చూద్దాం. మరణం అనేది ఎలా వస్తుంది, లేదా ఎట్లా చనిపోతారు? ఓకే, ఇంకా హార్ట్ అటాక్, ఇంకా ఊరికే మీకు తెలిసింది చెప్పండి. మనకు తెలియంది ఏదో చెప్పండి అని అడగట్లే. ఇంకా ఈ బైబిల్ను బట్టి నేను ఈ రాత్రి వేళ మీతో చెప్పబోయే సత్యం ఏంటంటే, మరణం అనేది 5 రీతులుగా వస్తుంది. మరణం అనేది 5 రీతులుగా వస్తుంది. ఆ 5 రకాలైనటువంటి మరణాలు ఏంటో నేను వన్ బై వన్ చెప్తున్నాను. మొట్టమొదటిది, మరణం వచ్చేది 5 రకాలుగా. మొట్టమొదట, ప్రమాదం వలన మరణము వచ్చును. రెండవది, ఆత్మహత్య మూలముగా మరణము వచ్చును. మూడవది, నరహత్య వలన మరణము వచ్చును. నాలుగవది, వ్యాధి వలన మరణము వచ్చును. ఇక 5వది, లాస్ట్ది, వృద్ధాప్యము వలన మరణము వచ్చును. చాలా సింపులే. ఒకటి
ప్రమాదం వలన, రెండవది ఆత్మహత్య వలన, మూడవది నరహత్య వలన, నాలుగవది వ్యాధి వలన, ఐదవది వృద్ధాప్యం వలన. నాకు తెలిసినంత వరకు ఈ 5 కేటగిరీ కాకుండా వేరే కొత్త రకం ఏదీ లేదు. ఏంటి బ్రదర్, అంతేనా? అంతేనా? మనిషి ఏ రీతిగానైనా చనిపోయినా ఈ 5 కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో ఉండే తీరాలి. ఇంతకు మించి ఇంకో కొత్త రకం ఏది లేదు. సరే, నేను దీన్ని మీ ముందు పెట్టి బైబిల్లో నుండి ఒక 5గురిని నేను మీతో ఈ రాత్రి వేళ ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 కారణాల్లో, అది ప్రమాదం వల్ల అయినా, ఆత్మహత్య అయినా, నరహత్య అయినా, వ్యాధి అయినా, వృద్ధాప్యమైనా, ఈ 5 రకాలైనటువంటి మరణాల్లో ఎవరెవరు లోనయ్యారో ఒక 5 మందిని నేను మీతో చెప్పి ఈ కూటాన్ని, ఈ ప్రసంగాన్ని ముగింపు తీసుకొస్తాను. మొట్టమొదట, ప్రమాదం వలన మరణం అనేది జరుగుతుంది. బైబిల్లో అబ్షాలోము అనేటువంటి ఒక గొప్ప అందగాన్ని గురించి బైబిల్లో ఉంది. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని చెప్పి బైబిల్లో ఉందంటే, చాలా అందగాడు. చెప్పాలంటే కుర్రులుండి, 6 ప్యాక్ ఉండి, ఇంకో మాట చెప్పాలంటే వ్యక్తి యొక్క ఎక్కడ కూడా ఏ లోపం లేకుండా చాలా మంచి దృఢ శరీరంతో మంచి బలం కలిగిన వ్యక్తిగా అబ్షాలోము కనబడతాడు. చూద్దాం ఒకసారి, బైబిల్ తీయండి. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వాక్యం. 2 సమూయేల్ చాప్టర్ 18 వర్స్ 9. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయెను. ఆ కంచెర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రింద పోయినప్పుడు, చిక్కు కొమ్మల మీదకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యన వేలాడుచుండగా. ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏంటంటే, అబ్షాలోము ఎవరో కాదు, దావీదు యొక్క కుమారుడు. ఆ వ్యక్తి గమనిస్తే, ఆ వ్యక్తి ఒక రోజు తన యొక్క ప్రయాణం కొరకు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, దేని మీద వెళ్ళాడంట? కంచెర గాడిద. ఒక కంచెర గాడిద ఎక్కి ఆ వ్యక్తి వెళ్తుంటే, మంచి కుర్లు కలిగిన వాడు, మంచి కుర్లు ఉన్నటువంటి తల వెంట్రుకలు విస్తారంగా ఉండటం వలన ఆ వ్యక్తి ఒక మస్తకి వృక్షం పొదలు ఉండే దగ్గర వెళ్తుంటే, ఆ వ్యక్తి ఏం చేశారంటే, తన కంచెర గాడిద దాని లోపల వెళ్తూ, అది దిట్టమైన అడవి ప్రాంతం లాగా వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి యొక్క తల్లో ఉన్నటువంటి కుర్లు ఆ మస్తకి వృక్షమునకు చిక్కుకొని పోయి, ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ కంచెర గాడిదేమో ముందుకు వెళ్ళిపోయింది. ఈ వ్యక్తి మాత్రం అక్కడ అర్ధాంతరంగా ఆ పయనాన్ని ఆపేసి అది దాటిపోయింది. ఈ వ్యక్తి ఆ తల వెంట్రుకలు ఆ మస్తకి వృక్షమునకు అలా ఆ వ్యక్తి యొక్క వెంట్రుకలు చిక్కుకుపోయి, ఆ వ్యక్తి భూమికి ఆకాశానికి మధ్య వేలాడి. ఒక మాటలో చెప్పాలంటే, ఈ మరణం అనేది ప్రమాదవశంగా జరిగింది. ఈ మరణానికి ప్రమాదవశమైన మరణం అంటారు. ఆ తర్వాత తక్కిన వాళ్ళందరూ వచ్చి అతన్ని బల్యంతో పొడిచారు. అతన్ని గిట్టని వాళ్ళంతా అతని యొక్క మరణానికి, అతని చావుకు కారకులయ్యారు. ఆ టైంలో తండ్రి మరణ వార్త విన్నప్పుడు ఎంతో బాధపడ్డాడు. అయ్యో నా కుమారుడా అబ్షాలోమా, అయ్యో నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే బాగుండేదని చెప్పి కన్న తండ్రి ఆ కన్న పేగులు పుత్ర శోకంతో ఎంతో బాధపడ్డాడు. ఎక్కడ చదువుతున్నారు ఆ మాట? చూడండి, ఆ వ్యక్తి చెప్పేటప్పుడు అబ్షాలోము యొక్క తండ్రి, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే ఎంత బాగుంటుంది. చూడండి ఆ మాటను బైబిల్లో 2వ సమూయేలు గ్రంథం ఒకసారి తీయండి. 18వ అధ్యాయం 33వ వాక్యం. 18వ అధ్యాయం 33వ వాక్యం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గది ఎక్కిపోయి ఏడ్చుచు
సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చును. చూసారా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చాను. అతని యొక్క ఏడుపుకు అవధులే లేకుండా అయింది. కన్న తండ్రి ఎంతో బాధతో, పుత్ర శోకంతో కుమిలిపోయాడు. అంటే ఈ అబ్షాలోము యొక్క మరణం అనేది ప్రమాదవశాన్ని బట్టి జరిగింది. ఇది ప్రమాదం వలన జరిగే ఒక యాక్సిడెంట్. చెప్పాలంటే ఈ అబ్షాలోము యొక్క మరణం అనేది గమనిస్తే ప్రమాదవశం వల్ల ఏర్పడింది. ఇది మొదటి సంగతి. దేవునికి స్తోత్రం కలుగును. సరే, రెండవది మరణం ఎలా వస్తుందని చెప్పాను? ఆత్మహత్య వల్ల. ఆత్మహత్య అనేటప్పుడు గమనిస్తే మన ప్రాణాన్ని మనమే తీసేసుకోవడమే ఆత్మహత్య అంటే. దీన్ని ఇంగ్లీష్లో సూసైడ్ అంటారు. ఆత్మహత్య, మన ఆత్మను మనమే తీసేసుకోవడం. బైబిల్లో ఇస్కరియోతు యూదాను గురించి బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన గురువును ఆ వ్యక్తి పట్టి అప్పగించిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడంటే, బైబిల్లో ఉన్నట్టు నేను చెప్తున్నాను ప్రియమైన వారులారా, మత్తయి సువార్త 27:5 ప్రకారంగా అతడు పోయి ఉరి పెట్టుకొని ఆ వ్యక్తి తన ప్రాణాన్ని తీసుకున్నట్లు బైబిల్లో ఉంది. ఆ వెండి నాణ్యాలన్నిటిని తీసుకెళ్లి దేవాలయంలో పడేశాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన ప్రాణాన్ని తానే తీసేసుకున్నాడు. చూడండి, మత్తయి 27:5 అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఇదే మరణం చెప్పండి. ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి బైబిల్ అంగీకరించదు. బైబిల్లో ఉంది మన ప్రాణానికి మనమే ఉత్తరవాదులు. బైబిల్ చెప్తుంది దేవుడిచ్చిన ఈ ప్రాణాన్ని దేవుడు తీసుకునే వరకు ఉండాల. ఒకవేళ మనం దేవుడిచ్చిన ఈ లైఫ్ను మనమే పోగొట్టుకుంటే దానికి శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది చాలా రీతులుగా ఏం చేస్తారంటే కాస్త విషం తాగైనా చచ్చిపోవాలనుకుంటారు. కొంతమంది బావిలో దూకైనా చచ్చిపోవాలనుకుంటారు. కొంతమంది చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోవాలనుకుంటారు. కొంతమంది రైలు పట్టాల కింద వెళ్ళి చచ్చిపోవాలనుకొని వెళ్తారు. ఇదన్నీ కరెక్ట్ కానే కాదు. ఈ దేహం మీద ఏ వ్యక్తికి అధికారం లేదు. ఈ ప్రాణం, ఈ ఊపిరి, ఇది దేవుడిచ్చిన భిక్ష. ఇది దేవుడే మనకి ఇచ్చాడు కాబట్టి దేవుడే దీన్ని తీసుకోవాలి. అంతే తప్ప కష్టాలు వచ్చిందని కానీ, బాధలు ఉందని కానీ, వ్యాధి ముదిరిందని కానీ, లేకపోతే ఈ జీవితం ఇక వద్దు అని జీవితం మీద విరక్తి ఏర్పడి మనం ఏ రీతిగానైనా ఆత్మహత్యకు పాల్పడకూడదు. బైబిల్లో చాలా మంది తమ కష్టం వచ్చినప్పుడు చాలా రీతులుగా ఇంతకంటే నా జీవితం ఇంక వద్దు, బైబిల్లో ఎంతమందిని నేను మీ ముందు పెట్టాలను అంతమందిని పెట్టగలను. యోనాకు ఆ సొర చెట్టు యొక్క ఎండ, ఆ సొర చెట్టు పడిపోయిన తర్వాత ఆ సొర చెట్టును దేవుడు ఒక రాత్రిలోనే తొలిపించినప్పుడు ఆ వ్యక్తికి ప్రాణం మీద ఎంతో విరక్తి వచ్చేసి బ్రతకడం కంటే చస్తే పేడపోద్దనుకున్నాడు. ఏలియా బదిరి వృక్షం కింద పడుకున్నటువంటి ఆ సమయంలో ఆ వ్యక్తి కూడా ఏమనుకొని పడుకున్నాడంటే, నా పితరుల కంటే నేను ఎక్కువ గొప్పవాణ్ణి కాదు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకో అని చెప్పి ఆ వ్యక్తి కూడా సూసైడ్ అంత స్థాయికి వెళ్ళిపోయాడు. ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలు ఏదైనా బ్రతికి సాధించాల తప్ప చచ్చిపోయి ఏమీ సాధించలేం. మళ్ళా చెప్తున్నాను, ఒక దేవుని బిడ్డ, దేవుని ఎరిగిన వ్యక్తి ఏ కష్టం వచ్చినా దానికి నిలబడాలి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా,
నీ జిందగీలో, మన భాషలో చెప్తున్నాను, మన జిందగీలో, మన బ్రతుకు దినముల్లో ఎప్పుడైనా మనకొచ్చిన కష్టాన్ని బట్టి చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటే నువ్వు ఎవరి వ్యక్తివి తెలుసా? నువ్వు దేవుని బిడ్డవు కానే కాదు. వెరీ గుడ్. లోకంలో ఉన్న వాళ్ళు చెప్తారు, ఏమంటారంటే తదాస్తు దేవతలు ఉంటారు, మనం నోట్లాట చెప్తే అలానే ఫలించును అంటారు అని వాళ్ళు అంటారు. కానీ శత్రువు అనేటువంటి సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? చచ్చిపోతే బాగుంటుందని నీ నోటి మాటను నిజం చేయాలని కంకణం కట్టుకుంటాడు. నేను బైబిల్లో ఒక వ్యక్తిని మీకు ఈ రాత్రి పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి ఎన్ని కష్టాల మార్గంలో వెళ్ళినా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో భలే ఉంటుంది ఆ మాట. ఐ షల్ నాట్ డైడ్, నేను చావను, నేను సజీవుడనై యెహోవా క్రియలను వివరించుదును అంటాడు. చూడండి ఓసారి ఆ భక్తుని యొక్క ఒపీనియన్ గురించి బైబిల్లో ఇలా రాయబడి ఉంది. చూడండి, ఆ వ్యక్తి చెప్పేటప్పుడు నేను చావను అంటున్నాడు. ఎంత ధైర్యంగా చెప్పగలడో, ఎంత అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడో. 118వ కీర్తన 17వ వాక్యాన్ని చదవగలిగితే అక్కడ నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించుదును అంటున్నాడు. చూద్దామా ఓసారి. కీర్తనలు 118వ కీర్తన 17వ వాక్యం. 17. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. అదిగో సజీవుడనై యెహోవా క్రియలను ఏం చేస్తానంటున్నాడు? వివరించెదను. ఇంగ్లీష్ లో ఎట్లా ఉంటదంటే ఐ షల్ నాట్ డైడ్, నేను చావను. మనం ఏమనుకుంటున్నాం అంటే చచ్చిపోతే బాగుంటుంది. ఈరోజు మనందరి సమస్యకు పరిష్కారం ఏమనుకుంటున్నాం అంటే చావే పరిష్కారం అనుకుంటున్నాం. కాదు, చావు అనేది పరిష్కారం కాదు. అందువల్ల దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో సమస్యలు వచ్చిందని, కష్టాలు వచ్చిందని చెప్పి మనం ఈ అడ్డుత్రోవలను వెతుక్కోకూడదు. మేము ట్రైనింగ్ లో ఉన్నటువంటి ఆ సందర్భం ఇప్పుడు నాకు గుర్తు వస్తుంది. ట్రైనింగ్ లో ఉన్నప్పుడు మా మాస్టర్ గారు, మా ట్రైనింగ్ మాస్టర్ మమ్మలను ఒక 3 రోజులు విశ్వాస యాత్ర అనేటువంటి పేరు మీద చెన్నై నుండి చిత్తూరు డిస్టిక్ అయినటువంటి నాగలాపురం నగిరి అనేటువంటి ప్రాంతానికి ఏం చేశారంటే మా ట్రైనింగ్ మాస్టర్, మీరు 3 రోజులు పోయి దేవుని సేవ చేసి రండి అని చెప్పి ట్రైనింగ్ లో ఉన్నటువంటి బ్రదర్స్ అందరినీ ఏం చేశారంటే చెన్నై బస్ స్టాండ్ లో మమ్మల్ని బస్సు ఎక్కిచ్చేసి మా దగ్గర ఏ ఒక్కరి దగ్గర డబ్బులు లేకుండా మాకు ఒక సంచి ఇచ్చి, మాకు ఒక 2 జతలు దుస్తులు, బట్టలు ఇచ్చి, బైబుల్ ఇచ్చి, కరపత్రాలు ఇచ్చి, డ్రమ్ ఇచ్చి, కంజర్ ఇచ్చి, టామరిన్ మొరకోస్ ఇచ్చి, వెళ్ళరండి, టాటా, బాయ్ బాయ్, 3 రోజుల్లో తిరిగి రావాలా, లేట్ అవ్వకూడదు, జాగ్రత్త అని చెప్పి అన్ని రకాలైనటువంటి ఆలోచనలు చెప్పి ముఖ్యంగా ఒక మాట చెప్పారు. విశ్వాసులు అని తెలిసిన తర్వాత అక్కడ ఉండకూడదు. మీరు విశ్వాసుల ఇళ్లలో భోజనం చేయకూడదు. మీరు విశ్వాస సేవకు వెళ్తున్నారు కాబట్టి మీరు విశ్వాసం చేతనే పోషింపబడాలి. విశ్వాసుల ఇంటికి వెళ్తే మీకు భోజనం పెడతారు. అది కాదు, మీరు కొత్త వాళ్ళకు పోయి వాక్యం చెప్పాలా, కరపత్రం ఇవ్వాలా. మీరు రోజుకు ఎట్టకేడికి 1000 మందికైనా కరపత్రాలు ఇవ్వాలా. అప్పుడు 3 రోజులకు ఒక వ్యక్తి 3000 కరపత్రాలకు తగ్గకుండా ఇచ్చేసారండి అని చెప్పి ప్రార్థన చేసి మాకు వెళ్ళడానికి వరకు ఛార్జీలు ఇచ్చి బాయ్ ప్రైజ్ లార్డ్ అని చెప్పి పంపించారు. ఎవరు? ట్రైనింగ్ మాస్టర్. ఎప్పుడు? ట్రైనింగ్ లో. సరే, చాలా సంతోషంగా, అది 1996 సంవత్సరం. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఆ పరిచర్యలో పాల్గొనాలని ప్రిపేర్డ్గా, అంటే బైబుల్, కరపత్రాలు ఇంకా తీసుకొనేసి మేము పోయిన రోజే ఏం చేస్తామంటే అప్పటి రోజుల్లో ఒక సైకిల్ షాపును అడిగి, ఒక సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము 3 రోజులు మీ సైకిల్ వాడుకుంటాం, మళ్ళా భద్రంగా మీకు ఇచ్చేసి వెళ్తామని చెప్పి 3 రోజులు సైకిళ్ళు కూడా బాడుగు సైకిల్. ఒక రోజుకు అప్పుడు రోజంతా ఉంటే 10 రూపాయలు అప్పట్లో. ఆ 3 రోజులకు మేము అందరికీ, అంటే ఇంచుమించు ఒక 14 సైకిల్ తీసుకొని ఏం చేస్తామంటే ఒక సైకిల్కి ఇద్దరు చొప్పున, ప్రిమనొల్లరా మేము సైకిల్ షాపులో సైకిల్ తీసుకొని ఆ ప్రాంతమంతా తిరిగి సేవ చేయాలనుకొని బయలుదేరాం. జరిగింది ఏంటో తెలుసా? మొదటి రోజు దిగ్విజయంగా సేవ పూర్తయింది. అప్పుడు మేమేం చేస్తామంటే ఒక
ఆ పాఠశాల యొక్క ఆ యొక్క స్కూల్ యొక్క ప్రాంగణంలోనికి వెళ్ళాం. అక్కడ పోయి బాగా అలసిపోయి ఉన్నాం. వాళ్ళు విశ్వాసులు పెట్టిన, అంటే విశ్వాసులు అంటే కొత్త వాళ్ళు, మన చర్చి వాళ్ళు కాదు, అన్నిలు. ఒక మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ మీరు ఎంతమంది అయ్యా అని చెప్పి వాళ్ళు అప్పటికప్పుడే వండి మాకు రాత్రి మొదటి రోజు 11:30కి అన్నం పెట్టారు. తినేసాం. ఎన్నో అద్భుతాలు జరిగింది. పగలంతా సైకిల్ సేవ చేసాం, అలసిపోయాం. రాత్రి ప్రేయర్ చేసుకున్నాం, స్తోత్ర ప్రార్థన చేసుకుని మళ్ళా నిద్రకి వెళ్ళాం. తెల్లవారు 4 గంటలకు స్తోత్ర ప్రార్థన అయ్యింది. ఇక మొహాలన్నీ కడుక్కొని అక్కడ ఆ యొక్క పొలాల దగ్గర ఉండేటువంటి ఆ పంప్ సెట్ దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసుకొని మేము రెడీ అయిపోయాం. రెండవ రోజు సేవ కొరకు జరిగిందంటే తెలుసా, రెండవ రోజు కూడా మండుటి ఎండల్లో ఆ రోజంతా మేము సేవ చేశాం. ఆ రోజంతా సేవ చేసి ఆ రోజంతా భలే సంతోషంగా, ఆ రోజు మధ్యాహ్నం ఎవరు మాకు భోజనం పెట్టలేదు, తిండి లేదు. ఆ రోజు జరిగిందంటే తెలుసా, అట్లా ఉండి సంతోషంగా సేవ చేసుకొని మళ్ళా ఇంకో దగ్గరికి వెళ్ళాం. ఇంకో దగ్గరికి వెళ్తే ఆడ విశాలమైనటువంటి ఆ యొక్క ప్రాంగణం ఉంది. అక్కడ పడుకున్నాం. పడుకున్న తర్వాత ఎన్నో రోజు అయి ఉంటుంది చెప్పండి, మీరు వింటున్నది నిజం. ఇప్పుడు ఎన్నో రోజు అయి ఉంటుంది చెప్పండి. రెండవ రోజు నిద్రకి వెళ్తున్నాం. రెండవ రోజు అక్కడ ఒక మీటింగ్ పెట్టాం. వాళ్ళు మమ్మల్ని ప్రేమించి ఆ గ్రామస్తులందరూ మాకు పప్పు అన్నం వండి, మాకు అప్పలాలు పెట్టి, పాయాసం కాసి, మాకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి మమ్మల్ని భలే వాళ్ళు పరామర్శించారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎన్ని రోజులు పూర్తయింది చెప్పండి? 2 రోజులు పూర్తయింది. ఇక ఉండేది ఒక్కరోజే. ఇంకొక్కరోజే ఉంది. ఇలా ఉందని చెప్పి ఇంకా సంతోషంగా, ఎందుకంటే దయ్యాలు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే చాలా మంది వాక్యం చేత పట్టబడ్డారు. చాలా మంది కరపత్రాలు ఇచ్చాం. చాలా మమ్మల్ని ప్రేమగా వాళ్ళ యొక్క గ్రామాల్లో ఆహ్వానించారు. మా సాముల వారిలో చేశారని చెప్పి మాకు మంచి ఆతిథ్యాలు చేశారు. దీన్ని బట్టి ఇంకా సంతోషంగా సేవ చేశాం. 3వ రోజు జరిగింది ఏంటో తెలుసా? ప్రియమనులారా, ఈరోజు బాగా సేవ చేయాలని చెప్పి మేము ముమ్మరంగా చేద్దాం అనుకుంటుంటే మధ్యాహ్నం వరకు సేవ జరిగింది. 3-4 గంటల ప్రాంతంలో ఉన్నట్లుండి వర్షం ప్రారంభమైంది. అప్పుడు గమనిస్తే మా చేతుల్లో కరపత్రాలు ఉన్నాయి. ఈ కరపత్రాలు తడిసిపోకూడదని చెప్పి వాటిని భద్రంగా మేము తడిసినా పర్వాలేదు, కరపత్రాలు వాక్యపు యొక్క కరపత్రాలు తడవకూడదని చెప్పి చాలా జాగ్రత్తగా పెట్టుకొనేసి ఏం చేస్తున్నామంటే అందరికీ పంచుకుంటా, అమ్మా ప్రభువు నమ్ముకోండి, ఏసే రక్షకుడు, ఏసే దేవుడు అని చెప్పి ప్రభువును గురించి చెప్పుకుంటూ మేము అన్ని కరపత్రాలు పూర్తి అవుతున్న సమయం, కరపత్రాలన్నీ పూర్తి అవుతా ఉంది. అప్పుడు నా దగ్గర ఒక 3 కరపత్రాలు మాత్రం ఉంది. నా ఉద్దేశం ఏంటంటే ఈ 3 కూడా ఇచ్చేస్తే ఏమనిపిస్తుంది, తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి ఏం చేశానంటే ఆ 3ని ఇచ్చేసి ఇక ఈరోజు సేవ ఇక మనం రెస్ట్ తీసుకుంటాం అనుకుంటూ ఇస్తుంటే వర్షం ఉన్నట్లుండి వర్షం పెద్దదవుతా ఉంది. సైకిల్లో వెళ్ళే వాళ్ళు కరపత్రాలు ఇస్తుంటే శాండల్ పట్టుకొని వర్షం దెబ్బకు వాళ్ళు తీసుకోలేని పరిస్థితి. అయ్యా తీసుకోండి అని చెప్పి వాళ్లకు కరపత్రాలు ఇస్తూ అలా వెళ్ళిపోతుంటే అప్పటికి 2 కరపత్రాలు ఇచ్చాను. ఇక మిగిలింది ఒకటే ఒకటి ఉంది. ఏం చేద్దామంటే వర్షం పెద్దదైపోతా ఉంది. సైకిల్ ఒక దగ్గర స్టాండ్ వేసేసి ఈ కరపత్రం ఏం చేద్దాం ఆలోచిస్తూ ఉంటే నాకు ఇల్లు కనబడితే ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఇచ్చేస్తాం. నా ఉద్దేశం ఏంటంటే 1000 ఇంకా ఎన్ని అయిపోయింది? 900 చెప్పండి. మీకు లెక్క నాకంటే బాగా తెలుసు. 1000 కరపత్రాల్లో అన్ని కరపత్రాలు ఇచ్చింది. ఇంకొక్కటే కదా ఉంది. ఈ ఒక్కటి కూడా ఇచ్చేస్తే సంతృప్తిగా ఉంటుంది, సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అని చెప్పి ఆ ఒక కరపత్రం కొరకు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా తలుపు తీయండి అంటే ఎవరు తలుపు తీయట్లే. తలుపు ఎంత కొట్టినా అప్పుడు నా కళ్ళు కాలింగ్ బెల్ ఎక్కడుందో చూస్తా ఉన్నా. కాలింగ్ బెల్ కనబడింది, నొక్కితే కిర్ర్ అంటా ఉంది. అప్పుడు అనిపిస్తుంది ఈ గుమ్మంలోనైనా వేసేస్తామా, కిటికీలోనైనా వేసేస్తామా, బయట ఏమో వర్షం వస్తుంది. సరే, ఇంకోవైపు మనసులో అనిపిస్తుంది ఇక్కడ షెల్టర్ దొరికింది, ఎట్లయినా ఈ కరపత్రం ఇచ్చేసి కొంచెం దేవుని గురించి చెప్పేసి అంతలోపల వర్షం ఆగుతుంది కదా అని చెప్పేసి నాతో అంటే ఇద్దరం వెళ్ళాం. ఇద్దరు నాతో చిన్న బ్రదర్ ఇంకో బ్రదర్ ఉన్నారు. అయినా రా అని చెప్పేసి నేను ఆ బ్రదరు
ఆ ఇంట్లో వాడికి స్వార్ చెప్పి ఇచ్చేద్దాం అనుకొని నేను బెల్లు కొడతా అంటే బయటికి ఎవరు రావట్లే. జరిగింది ఏంటో తెలుసా? బెల్లు కొట్టిన తర్వాత ఆ డోర్ ఓపెన్ అయింది, తలుపు తీశారు. వేళాపాల లేదా అని ఒక ఆమె చాలా కోపంగా, చాలా ఆవేశంగా ఆమె మమ్మను ఆమె తిట్టి నోరు దబలబలబని కొడతాం, నోరు కొట్టేస్తాం. ఇక వేళాపాల లేదా, ఎందుకు మా ఇంటికి వచ్చావు, మిమ్మల్ని ఎవరు మా ఇంటికి రమ్మనింది అని చెప్పేసి ఉన్నట్లుండి ఏడుస్తా ఉంది. నాకేమో అనిపిస్తా ఉందంటే ఏమీ చెప్పలే, ఒక్క మాట కూడా చెప్పలే. కరపత్రం అని చెప్పి నోట్ ఇది తీసుకోండి అని ఇస్తుంటే ఆమె నోటికి వచ్చినట్టు వాగుతా ఉంది. ఎందుకు వచ్చారంటా ఉంది. కొంచెం సేపులో ఆమె ఏం చేసింది తెలుసా? నన్ను చేయి పట్టుకునింది. చేయి పట్టుకొని లాక్కుని వెళ్తా ఉంది లోపలికి. నేనేం చేస్తానంటే చిన్న బ్రదర్ చేయి పట్టుకున్నా, ఆమెమో నా చేయి పట్టుకునింది, నేనేమో ఆయన పట్టుకుని గుర్రంలో ఫస్ట్ గదికి వెళ్ళాం. వరాండా దాటుకొని ఇంకో రూమ్కి వెళ్ళాం. ఇంకో రూమ్, 4 రూములు దాటిన తర్వాత ఆమె ఇలా చూపిస్తూ నోరు నెత్తి కొట్టుకుని ఏడుస్తాం. జరిగింది ఏంటో తెలుసా? ఆమె ఫ్యానుకు చీర కట్టేసి కుర్జీ వేసి కుర్జీ మీద ఎక్కి ఉరి వేసుకునేటప్పుడు మా అయ్యా ఎవరింట్లో కిర్ర కిర్ర కాలింగ్ బెల్ ఆగిన తర్వాత వేసుకుంటాము అనేటప్పుడు ఎవరింట్లో వేసుకోవాలనుకుంటా ఉంది. ఇక్కడ మేము బెల్లు కొడతా ఉన్నాం, వేసుకోవాలనుకుంటా ఉంది. ఇంట్లో ఎవరు ఆమె చూపిస్తూ ఏడుస్తుంటే ఆ బ్రదర్ కూడా వణికిపోతున్నాడు. ఎందుకంటే ఆమెను చూస్తే ఒక మంచి మరంత ముసలామ కాదు, ఆమెకి 2 పిల్లలంట, అప్పులు ఎక్కువయిందంట, భర్త చనిపోయాడంట, ఇక ఆమె అప్పులు తీర్చడానికి ఎవ్వరు లేరట. అప్పులు వాళ్ళు ఇక ఆమెను చాలా అనరాని మాట్లాడి ఇక మాకు ఇస్తావా సస్తావా అని చెప్పి వాళ్ళు కూర్చున్నారు. ఇక వేరే దారే లేదు. ఇక ఆమెకు ఈ ఆత్మహత్యే ఇంకా ఫైనల్ అనుకొని ఏమేం చేసిందంటే ఫ్యాను గురి వేసుకున్నది. చూడండి ఎట్లా దేవుడు ఎలా మనుషులను కాపాడడానికి ఎలా పంపించాడో. ఆమెను కూర్చోబెట్టి ఆ ఇంట్లో మేము ఆమెకు నీళ్ళు ఇచ్చి, మాకు ఆమె నీళ్ళు ఇట్లా మేము ఆమెకు నీళ్ళు ఇచ్చి, అమ్మా నువ్వు ఏం బాధపడొద్దు, ఏం జరిగింది ఏంటి అన్ని విషయాలు చెప్పు అని చెప్పినప్పుడు ఆమె తన గాథ అంతా 1 గంట సేపు చెప్పి, ఇదయ్యా ఇది, మీరుగా కొంచెం లేటుగా వచ్చి ఉంటే మీకు తలుపు తీసే ఏ ఒక్కరు ఉండరు, మీరు తట్టి వెళ్ళిపోయి ఉండాలా, మీరు ఆపుతారు అనుకుంటే మీరు ఆపలేదు, ఏంటి మీరెవరు, దేవుళ్ళలాగా వచ్చి కాపాడారే మీరెవరు అంటా ఉంది. అప్పుడు వరకైతే ఎందుకు వచ్చారు ఏంటి అట్లా మా మీద రువాబుగా మాట్లాడిన ఆమె ఇప్పుడు ఏముంటుందంటే ఎవరయ్యా మీరు, ఎందుకు వచ్చారు. అప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఆమె గురించి ప్రార్థన చేసి, అమ్మా ఇలా కాదు, జీవితం ఒకటి ఉంది, పరమార్థాన్ని గుర్తుపెట్టుకో, చావు అనేది ముగింపు కాదు, అమ్మా నువ్వు ప్రభువుని నమ్ముకో అని చెప్పి ఏ చేతులతో అయితే ఆ ఫ్యాన్కు చీర కట్టిందో అదే చేతుల్లో దాన్ని విప్పేసి దానిని ఆమె చేతి గుండానే కాల్చి తగలబెట్టే అంతవరకు మేము దేవుని వాక్యం ఆమెకు చెప్పాం. ఆ తర్వాత ఆమె రియలైజ్ అయ్యింది, అంటే సూసైడ్ చేసుకోవడం తప్ప? అవునమ్మా, దేవుడు మనం జీవించిన కొరకే పిలిచాడు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుదురని ప్రభు అన్నారు అని చెప్పి ఆమెకు సువార్తను చెప్పి దేవుని వాక్యం చెప్పిన తర్వాత ప్రేమనల్లరా ఆమె చేతుల్లోనే ఆ యొక్క చీరంతా విప్పేసి తీసుకెళ్లి తగలబెట్టేసి ఆ రోజు ఆమెకు దేవుని మాట మేము చాలాసేపు చెప్పాం. ప్రియులారా, ఈరోజు ఆమె ఎప్పుడో చనిపోయి ఉండాల, 96 చనిపోయి ఉండాల, కానీ ఈరోజు ఆమె ఒక దైవ సేవను చేస్తూ ప్రభు పరిచర్యలో, ఒకవేళ బహుశా ఈ వాక్యాన్ని ఇప్పుడు కూడా వింటుంటారు ఆ సిస్టర్ గారు, ఓసారి ఆ సిస్టర్ గారిని బట్టి దేవాతి దేవుణ్ణి ఓసారి చేతులెత్తి ఆ సహోదరిని బట్టి ఆ రోజు ఆ విశ్వాస యాత్ర వల్ల ఆ సువార్త వలన ఆమెకు సువార్త అందింది, ఆమె ప్రాణం నిలదక్కబడింది. అందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.
ఆ ఇంట్లో నేను ఒక చిన్న పాట పాడాను. ఇప్పుడు కూడా ఆ పాట పాడి ప్రభువును మహింపరుద్దాం. దేవుని సెలవు లేనిది ఏమీయో జరుగదుగాని గ్రహించి తిని. దేవుని సెలవు లేనిది ఏమీయో జరుగదుగాని గ్రహించి తిని. నా జీవితములో ప్రతిదినములో, నా జీవితములో ప్రతిదినములో మేలు కొరకే గదా కలిగెను, మేలు కొరకే గదా. ఈ పాట ఆ రోజు ఆ ఇంట్లో పాడి ప్రేయర్ చేసిన తర్వాత ఆ సహోదరి తన తీర్మానాన్ని మార్చుకొనింది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ రాత్రి చెప్పారంటే, అవును ప్రియమైనోళ్ళరా, సమస్య వచ్చిందని, కష్టం వచ్చిందని చాలా మంది ఏం చేస్తున్నారంటే సూసైడ్కు అటెంప్ట్, ఆ యొక్క కార్యానికి పాలు పడుతున్నారు. ప్రియులారా, మీకు ఒక సత్యాన్ని నేను చెప్పనా? ఉపదేశపరంగా నేను ఇది చెప్పట్లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రకటన, అంటే దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రేరేపణను మీతో చెప్తున్నాను. ఏంటి ఆ ప్రేరణ అంటే, నువ్వు ఎప్పుడైనా చచ్చిపోతే బాగుంటుంది అనుకుని నువ్వు అని ఉంటే దానికి విరుగుడుగా నువ్వేం చేయాలి తెలుసా? 318 స్తోత్రాలు చెప్పే తీరాలి. నువ్వు ఎప్పుడైనా ఈ ప్రాణం పోతే బాగుంటుంది, ఈ కష్టం వచ్చింది, నేను చచ్చిపోతే బాగుంటుందని నువ్వు ఎప్పుడైనా నోటి గుండా చెప్పి ఉంటే దానికి విరుగుడుగా 318 స్తోత్రాలు చెప్తే ఆ అపవాది ఏం చేస్తాడంటే ఆ మాటను వెనక్కు తీసుకుంటాడు. ఒకవేళ నువ్వు ఇది చెప్పకపోతే అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, ఉంటాడుతూనే. అందువల్ల దేవుని బిడ్డలారా, మనం ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉందాం. ఒకటి, ప్రమాదం వల్ల మరణం వస్తుంది. రెండవది చెప్పండి, ఆత్మహత్య వలన మరణం అనేది వస్తుంది. ఇక మూడవది గమనిస్తే చెప్పండి, మీ చేత చెప్పించుకోవాలనుకున్నాను, నరహత్య వలన. ఆత్మహత్యకు నరహత్యకు ఆ యొక్క ఇది ఏంటంటే వ్యత్యాసం ఏంటంటే, మన ప్రాణాన్ని మనం తీసుకోవడం అనేది ఆత్మహత్య. ఎవరైనా మనల్ని అటాక్ చేసి మనల్ని చంపడమే నరహత్య. ఆత్మహత్య ఏమో మనకు మనమే మన ప్రాణాన్ని తీసుకోవడమే ఆత్మహత్య. నరహత్య అంటే ఎవరో నీ మీద అటాక్ చేసి నిన్ను గన్తో కావచ్చు, లేకపోతే కత్తితో కావచ్చు, లేకపోతే ఆయుధాలతో నిన్ను అటాక్ చేసి నిన్ను చంపడం, ఇతరులు నిన్ను చంపడం వచ్చి అది ఏంటంటే చెప్పండి, అది నరహత్య. ఇతరులు నీ మీదకి వచ్చి అటాక్ చేయడం నరహత్య. నీ ప్రాణాన్ని నువ్వే తీసుకోవడం అది ఆత్మహత్య. ఇది నరహత్యకు ఆత్మహత్యకు తేడా. బైబిల్ గ్రంథంలో గమనిస్తే ఒక నీతిమంతుణ్ణి ఒక వ్యక్తి ఏం చేశాడంటే నరహత్య చేయించినట్లు బైబిల్లో ఉంది. ఎవరు ఆ నీతిమంతుడంటే బాప్తిసమిచ్చే యోహాను. హేరోదుకు పుట్టినరోజు ఆ సందర్భం వచ్చినప్పుడు హేరోదురాలి యొక్క కుమార్తె రాజు ముందు బాగా నాట్యం వేసినప్పుడు ఆ ముందు నాట్యం వేసేటువంటి అమ్మాయి నువ్వు నన్ను మత్తెక్కేటట్టు చేశావు, ఇదిగో నీకేం కావాలా, నువ్వు ఏం కోరుకుంటావో, ఒకవేళ నా రాజ్యంలో అర్ధరాజ్యమైన అడుగు, నేను నీకు ఇస్తానని చెప్పి అందరి సమక్షంలో హేరోదు ఏం చేశాడంటే ఆమె నాట్యానికి మెచ్చుకొని ఆ వ్యక్తి ఏం చేశాడంటే అమ్మాయిని అడిగాడు. అప్పుడు అమ్మాయి ఏం చేసింది తెలుసా? వాళ్ళ అమ్మ దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి, మమ్మీ నేను రాజు దగ్గర ఏం అడగమంటావు అని అడిగితే
ఆ తల్లి ఏమనిందంటే, ఇదిగో నాకు ఒక బద్ధ శత్రువు ఉన్నాడు కదా, నన్ను అనేక సార్లు అవమానించి నా పాపాన్ని ఎత్తి చూపించి నన్ను ఖండించినటువంటి ఆ యోహాను యొక్క తల అడుగు అని చెప్పేసి హేరోదురాలు ఏం చేసిందంటే తన కూతురుకు అడ్డు త్రోవను పట్టించి ఏం చేసిందో చూద్దాం. ఒకసారి బైబుల్ గ్రంథాన్ని తెరుద్దాం. బైబుల్లో మార్కు సువార్త చూడండి, దేవుని వాక్యాన్ని మనం 6వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదవగలిగితే అక్కడ ఆమె యోహాను తలను అడిగినట్లు యోహాను తలను ఏం చేశారంటే చూడండి, ఒక పాత్రలో ఆ వ్యక్తి చెరసాల్లో ఉన్నప్పుడు అతన్ని తలను నరికించి, చూడండి బైబుల్ చెప్తుంది, వెంటనే ఆమె త్వరగా రాజు నొద్దకు వచ్చి, వెంటనే ఆమె 6వ అధ్యాయం 25వ వాక్యం, రాజు నొద్దకు వచ్చి బాప్తీసమిచ్చి యోహాను తల పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింప గోరుచున్నానని చెప్పాను. అదిగో చూసారా ఏమడిగింది ఈమె, చూసారా, చూడండి అక్కడ నాకు బాప్తిస్మిచ్చి యోహాను తల ఏం చేయాలా, నరికి ఏం చేయాలా, పళ్ళెంలో నాకు ఇప్పుడే నాకు ఇప్పుడే ఎందుకో పొట్టేలు తలకాయ అంటే వండుకొని తిని ఉండొచ్చు, అవునా కదా? పొట్టేలుదైతే మేకదైతే జంతువులదైతే ఏం చేస్తుండొచ్చు, వండుకొని తిని ఉండొచ్చు, తలకూర చేసుకోవచ్చు. కానీ పోయి ఒక నీతిమంతుని తల ఆ రోజు నరికింపబడింది. ఇప్పుడు చెప్పండి, ఈ బాప్తిస్మిచ్చి యోహాను ఎవరు ఏం చేశారు చెప్పండి? నరహత్య. ఇదే నరహత్య. ఆ హేరోదు అందరి ఎదుట అందరి ముందు చెప్పిన మాట తప్పకూడదు కదా. ఒకవేళ నేను మాట తప్పితే నేను అందరి ముందు చేతకాని వాడిని అయిపోతాను, అందరి ముందు అడిగాను కదా, ఇప్పుడు నేను మాట వెనక్కు తీసుకోలేనని చెప్పి అక్కడ ఒక నీతిమంతుని యొక్క తల. అందుకే ఒక స్థలంలో కూడా 9వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఆ వ్యక్తి చెప్తాడు, ఎవరు? హేరోదే చెప్తాడు, నేను తల నరికించిన యోహాను అంటాడు. లూక్ 9:9. అప్పుడు హేరోదు నేను యోహాను తలను కొట్టించి తిని కదా, అదిగో నేను యోహాను తలను కొట్టించి తిని కదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో. చూడండి, ఇక్కడ ఆ వ్యక్తియే యోహాను తల ఏం చేశాడంటే తల నరికించాడు. అప్పుడు ఇది ఏంటి? ఇది 3వది చెప్పండి, ఇది నరహత్య. హల్లెలూయా. సరే, మనకు టైం అయిపోతుంది. 4వది మరణం అనేది వ్యాధి వల్ల వస్తుంది. మరణం అనేది వ్యాధి వల్ల వస్తుంది. బైబిల్లో యోహాను సువార్త 11 మనం 3వ వాక్యంలో వెళ్తే అక్కడ లాజరు వ్యాధి పడిన విషయాన్ని మరియా మార్తలు ఇద్దరు కూడా అక్కలు ఏం చేశారంటే, అక్క చెల్లెలు ఇద్దరు ఏం చేశారంటే యేసు ప్రభుకి ఇంటిమేషన్ ఫ్యాక్స్ మెసేజ్ పంపారు. అయ్యా, నువ్వు ప్రేమించే నీ శిష్యుడు ఈ లాజరు ఉన్నాడు కదా, మా తమ్ముడు, అతడు కాయిలా పడి, చెప్పాలంటే వ్యాధి పడి రోగి అయి ఆ వ్యక్తి చాలా సీరియస్గా ఉన్నాడు, మీరు వస్తే బాగుంటుందని చెప్పి మరియా మార్తలు ఇద్దరు ఏం చేశారంటే యేసు ప్రభువుకు వార్త చెప్పారు. చూద్దాం ఒక్కసారి, బైబిల్ తీద్దాం. అతని అక్క చెల్లెండ్లు ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని. చూడండి, నువ్వు ప్రేమించువాడు ఏమై ఉన్నాడంటే ఇప్పుడు రోగి అయి ఉన్నాడని ఆయన ఎద్దుకు వర్తమానం పంపాడు. రోగి అన్నా, కాయిలా పడ్డం అన్నా, వ్యాధి పడ్డం అన్నా, ఒంట్లో బాగలేకపోవడం అన్నా అన్ని కూడా ఒక కేటగిరీకి వస్తుంది. చెప్పండి, రోగి అన్నా, వ్యాధి అన్నా, కాయిలా పడ్డం అన్నా అన్ని కూడా ప్రియమైనోళ్ళరా ఒంట్లో అనారోగ్యపేక అస్వస్థత స్థితిని చూపిస్తుంది. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంట, ఆ టైంలో యేసు ప్రభు ఏం చేశాడంట తెలుసా? అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. చూడండి,
అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోట ఇంకా 2 దినములు నిలిచెను. ఇది ఇలా ఉండగా జరిగింది ఏంటంటే, యేసు ప్రభు వచ్చేటప్పటికి 17వ వాక్యం ప్రకారంగా యేసు వచ్చి అది వరకు అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకునేను. అదిగో చూసారా, ఈ 2 రోజులు లేట్ చేశాడు, ఆ 2 రోజులు మళ్ళా లేట్ అయింది, మొత్తం 4 రోజులు అయిపోయింది. ఆయన వచ్చే లోపల జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఏమైనాడంటే, ఇప్పుడు ఆ కాయిలా పడిన వ్యక్తి లేదా ఆ రోగి అయినటువంటి వ్యక్తి చావునకు లోనయ్యాడు. అందుకే మన పెంతుకొస్తు పాటల పుస్తకంలో ఒక పాట ఉంటుంది. ఆ పాట ఎలా ఉంటుందంటే, వ్యాధి బాధల వలన నేను మరణ ద్వారము సమీపించి తిని, వ్యాధి బాధల వలన నేను మరణ ద్వారము సమీపించి తిని, వాక్కును పంపి నన్ను స్వస్థపరచిన యెహోవా రాఫా నీవేగా. వాక్కును పంపి నన్ను స్వస్థపరచిన యెహోవా రాఫా నీవేగా. నా ప్రాణమా దేవుని సన్నిధించుము, తొట్టిల్లగా కాచిను గదగలము, భయపడకుమని చెప్పి నాదుడు నీతోనే ఉన్నాడు సదా. భయపడకుమని చెప్పి నాదుడు నీతోనే ఉన్నాడు సదా. వ్యాధి బాధల వలన నేను మరణ ద్వారము సమీపించి తిని, వాక్కును పంపి నన్ను స్వస్థపరచిన యెహోవా రాఫా నీవేగా. వాక్కును పంపి నన్ను స్వస్థపరచిన యెహోవా రాఫా నీవేగా. నా ప్రాణమా దేవుని సన్నిధించుము, తొట్టిల్లగా కాచిను గదగలము, భయపడకుమని చెప్పి నాదుడు నీతోనే ఉన్నాడు సదా. భయపడకుమని చెప్పి నాదుడు నీతోనే ఉన్నాడు సదా. హల్లెలూయా. ఈ పాటలో వ్యాధి బాధల వలన ఏమైనాడంట, మరణ ద్వారానికి. అప్పుడు ఈ వ్యాధి బాధ లేకపోతే ఈ రోగం అనేది మానవుణ్ణి ప్రాణం మీద టార్గెట్ చేస్తాడు. ఇదే జరిగింది లాజరు జీవితంలో. ఆ వ్యక్తి రోగి అయ్యాడు, ఆ వ్యక్తికి వ్యాధి వలన ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయి యేసు ప్రభు వచ్చేలాగా అతను తీసుకెళ్లి బరియల్ చేసేశారు. అందుకే మరణం వచ్చేది ఎలా వస్తుందంటే వ్యాధి వల్ల. టైం దాటిపోతుంది. ఐదవది మరణం వచ్చేది వృద్ధాప్య వలన మరణం వస్తుంది. 5వది ఒకటి ప్రమాదం వలన మరణం వస్తుంది. 2 ఆత్మహత్య వలన మరణం వస్తుంది. 3 నరహత్య వలన మరణం వస్తుంది. 4 వ్యాధి వలన మరణం వస్తుంది. 4 లాస్ట్ది చెప్పి నేను ముగిస్తాను. వృద్ధాప్యం, మన భాషలో చెప్పాలంటే ముసలోళ్ళు అయిపోతే, నిండు ముసలితనం వచ్చేస్తే, పండు ముసలితనానికి వచ్చేస్తే
బలమంతా ఉడికిపోయి మరణం వస్తుంది. నేను దీనికి ఎగ్జాంపుల్గా అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహాము, నీవు నిండు వృద్ధాప్యమైనప్పుడు నువ్వు సమాధిలోనికి పెట్టబడతావు, సమాధిలోనికి వెళ్తావు, నీ పితరుల దగ్గర నువ్వు చేర్చబడతావు. ఆదికాండం 15:15 చదవగలిగితే అక్కడ దేవుడు అతనితో చెప్పిన మాట. ఆదికాండం 15:15లో దేవుడు అబ్రహాముతో అంటున్నాడు. ఏమంటున్నాడంటే చూద్దాం. ఆదికాండం, నువ్వు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదువు, నువ్వు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. అదిగో మంచి వృద్ధాప్యమందు నువ్వు ఏమవుతావంటే పాతి పెట్టబడుతావు. దేవుడు అతనితో చెప్పిన విధంగా ఆ వ్యక్తి ఎప్పుడు మరణానికి వెళ్ళాడంటే ఆదికాండం 25:8 వాక్యం ప్రకారంగా ఆ వ్యక్తి అబ్రహాము ఏమైనాడంటే నిండు వృద్ధాప్యమందు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై, చూడండి, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి, మంచి ముసలితనమందు తన ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడును. తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఇదే న్యాచురల్ డెత్ అంటారు, మంచి వృద్ధాప్యం. మన జీవితాల్లో మనం ఏం చేయాలి తెలుసా? మనం అర్ధాంతరంగా చనిపోకూడదు. చాలా మంది అర్ధాంతరంగా చనిపోతారు. అర్ధాంతరంగా చనిపోవడం గాడ్స్ విల్ కానే కాదు, దేవుని చిత్తం కాదు. మనం ఈ భూలోకంలో ఎంతకాలం దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడో అంతకాలం మనం జీవించి వృద్ధాప్యంలో చనిపోవడమే కరెక్ట్. నేను చెప్పిన ఈ 5 మరణాల్లో లాస్ట్ మరణమే కరెక్ట్ అయిన మరణం. ప్రమాదం వల్ల చనిపోకూడదు, ఆత్మహత్య వల్ల చనిపోకూడదు, నరహత్య వల్ల చనిపోకూడదు, వ్యాధి వల్ల చనిపోకూడదు. ఈ 4 కంటే అతీతమైంది ఒకటి ఉంది, అది నిండు ముసలితనమందు. అప్పుడు కన్నుమయ్య, అది దేవుడు మెచ్చే మరణం, దేవుడు కోరే మరణం. నేను ఒక కథ చెప్పి ముగించుకోరుతున్నాను. ఒకసారి ఒక చెరువు దగ్గర ఒక కప్ప, ఒక చేప, ఒక తాబేలు స్నేహంగా ఉండేవంట. రోజు సాయంత్రం అయితే ఆ నీటి ఒడ్డు దగ్గరకు వచ్చి ఈ చేప, ఈ ఫిష్ అంటదంట, నేను 1000 ఏళ్ళు బతుకుతాను, నేను 1000 ఏళ్ళు బతుకుతాను, నేను 1000 ఏళ్ళు బతుకుతాను అంటా ఉందంట. ఏది పండి 1000 ఏళ్ళు అంటా ఉంది. ఇది ఇలా ఉంటే కప్ప చెప్తుంది, నేను 100 ఏళ్ళు అంటా ఉంది. చేప ఏమో చెప్పండి 1000 అంటా ఉంది. ఇదైతే 100 అంటా ఉంది. ఈ తాబేలు చూస్తుంది, మీ అంతా నేను ఎక్కువ కాలం బతకను, కానీ ఎక్కువ కాలం బతుకుతాను. ఏం చేస్తాను? ఎక్కువ కాలం బతుకుతాను అంటా ఉంది. ఈ 3 వాటి గొప్పతనాలు ఏంటి? వాటి యొక్క ఆ యొక్క కోరిక ఏంటంటే ఎక్కువ కాలం బతకాలి. అదే వాళ్ళ యొక్క ఆశ. జరిగింది ఏంటో తెలుసా? రోజు ఇట్లా కూడుకోవడం, ఇలా గొప్పలు చెప్పుకోవడం, ఇట్లా ఉన్నప్పుడు ఒకరోజు జరిగింది ఏంటంటే ఈ బెస్తవాడు చేపలు పట్టే ఈ వ్యక్తి ఏం చేశాడంటే గాలం తీసుకొని నేరుగా నీటి ఒడ్డుకు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆ గాలానికి ఎర్ర వేసి నీళ్ళలో వేశాడు. గాలానికి ఏమైంది తెలుసా? ఎంతకాలం అనింది అది? 1000 అన్నది ఇప్పుడు ఏమైంది? ఒక్కసారిగా ఆ గాలానికి పడి. ఇది దూరం నుండి ఈ కప్ప చూస్తా అంటున్నప్పుడు అప్పుడే ఏమైందంటే నీళ్ళలో ఉండే ఈ తాబేలు ఏం చేసింది తెలుసా? ఒక్కసారి ఒడ్డుకు వచ్చింది. చూస్తాడు, తిరిగి చూస్తే ఈ తాబేలు ఇతను ఏం చేస్తాడు? తిప్పేశాడు, తిరగేశాడు. ఇక తిరగేసిన తర్వాత కదులుతుందా చెప్పండి? దాన్ని కూడా తన బొట్లో వేసేసుకున్నాడు. ఇదంత దూరం నుండి కప్ప అబ్జర్వ్ చేస్తుంది. 1000 అనేది గాలానికి ఎర అయిపోయింది, పట్టేశాడు. 100 అనేది నేను ఇప్పుడు నేనే కదా అందరికి వీళ్ళకంటే అని చెప్పేసి ఇది ఏమనుకుంటా తెలుసా? నేనే గ్రేట్ అనుకుంటా ఉంది. వాళ్ళిద్దరు ఫినిష్. ఇక నేనే గ్రేట్ అనుకుంటుంటే అది నీడేదో కనబడతా ఉంది. ఏంటి నీడగా ఉందని చెప్పేసి చూస్తే ఒక పాము పడిగెత్తుంది.
పాము రెడీగా పరిగెత్తాం. ఏంటో ఇక్కడ మాత్రం నీడగా ఉందని చెప్పి ఇది వెనక చూస్తే పాము రెడీగా లబక్కని దాన్ని పట్టేసింది. కప్పను పాము పట్టేసింది, మింగేసింది. ఇప్పుడు చెప్పండి, 1000 100 ఎక్కువ కాలం బతుకుతాను అనుకున్న ఇవన్నీ కూడా ఏమైనాయి? బలైపోయాయి. ప్రియులారా, మనకు ఒక్క జీవితాన్ని దేవుడిచ్చాడు. ఈ ఒక్క జీవితం మనకు దేవుడు ఎంతకాలం మనకు ఊపిరిస్తాడో అంతకాలం మనం బ్రతకాలని దేవుని యొక్క ప్రణాళిక. అందువలన ఈ రాత్రి 3వ ప్రశ్న, మనం మృతుల పునరుద్ధానం మనుషులకు ఖచ్చితంగా అవసరము అని చెప్పి నేను ఈ రాత్రి ఈ 3వ ప్రశ్నను ఇంతటితో ముగిస్తున్నాను. ఓసారి అందరూ పైకి లేచి నిలబడదాం. ఓసారి అందరూ పైకి లేచి నిలబడదాం. కూటం ముగించుకున్న మనం తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఈ రాత్రి విన్న విధంగా మరణం అనేది 5 రకాలుగా వస్తుంది. 1 ప్రమాదం వల్ల, 2 ఆత్మహత్య వల్ల, 3 నరహత్య వల్ల, 4 వ్యాధి వల్ల, 5 మన జీవితంలో వృద్ధాప్యం వల్ల. ఈ మరణాలను మనం ఏం చేయాలి తెలుసా? దేవుని మహాకృపతో మనం వీటన్నిటినీ మనం అలా దాటుకుంటూ నాయనా, నీవు పెట్టిన భిక్ష నాయన, ఈ ఆయుష్, నీవిచ్చిన ఆయుష్ నాకు ఎప్పుడు ఉండని నాయన, నీ కృప నా మీద నిలపండి అని చెప్పి దేవుని దగ్గర అడుగుదామా? దేవుని దగ్గర అడగబోతున్నాం. అందరు కళ్ళు మూద్దాం.